ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎక్కువ మందికి ఫాస్ట్ ఫుడ్డు, జంక్ ఫుడ్డు, బేకరీ ఫుడ్డు ఇలాంటివి బాగా ఇష్టం అవుతున్నాయి. కొన్ని రోజులు తినేసరికి అది అలవాటుగా మారుతుంది. ఇంకొన్ని రోజులు కొనసాగిస్తే అది వ్యసనంగా మారి ఇక అవి తినకపోతే నేను ఉండలేను, అది నా కంపల్సరీ ఆహారంగా అనేది మైండ్ ఒక ఎడిక్షన్కి అలవాటైపోయి ఎప్పుడు ఏదో ఒకటి అట్లా కొనసాగిస్తూ ఉంటాం. చివరికి బరువు పెరిగిపోయి పెళ్ళిళ్ళు అవ్వక రకరకాల సమస్యలు వచ్చి డాక్టర్లు వెయిట్ తగ్గాలన్నప్పుడు కొంత కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. కానీ అప్పుడప్పుడు చీటింగ్ చేస్తుంటాం కదా, మధ్య మధ్యలో ఇష్టమైన పిజ్జా తినేస్తాం, ఒక్కోసారి బర్గర్ తినేస్తాం, ఇంకోసారి ఫ్రెంచ్ ఫ్రైస్ తినేస్తాం, ఇంకోసారి చిప్స్ తినేస్తాం టీవీ చూస్తూ లేకపోతే క్రికెట్ చూస్తూనే. ఇట్లా తిన్నామంటే ఎన్ని క్యాలరీస్ సడన్గా ఒక్కరోజులు వెళ్ళిపోయాయి. కనీసం ఇన్నాళ్ళు కంట్రోల్గా ఉండి ఒక్కసారే 400-500 క్యాలరీలు పంపామనుకోండి, దీన్ని ఏం చేస్తే బర్న్ చేసుకోవాలి తెలియదు. కొంతమంది మరి ఇటు ఎంత వెళుతుంది క్యాలరీ కౌంట్ తెలియదు తిన్నందుకు. ఏం చేస్తే అది బర్న్ అవుతుంది, ఏ రోజు ఆ రోజు అకౌంట్ క్లియర్ చేయడానికి. ఇప్పుడు తిన్నాం, ఇక పెరగకూడదంటే అదే రోజు దాన్ని ఖర్చు పెట్టాలి. అందుకని ఏం తింటే ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి, దానికి పరిష్కారం ఏ వ్యాయామం చేస్తే అంత ఎట్లా ఖర్చు అవుతుంది అనేది ఈ లెక్కలు మీకు తెలిస్తే కొంతమంది యూత్ ఇట్లా చీట్ చేసి ఏ పదార్థాన్ని తిన్నప్పుడు దాన్ని బాడీలో ఫ్యాట్ కింద పెరిగి మన వెయిట్ పెరగకుండా కాస్త కంట్రోల్ చేసుకోవటానికి ఏ వ్యాయామాలు ఎంత చేస్తే అవి బర్న్ అవుతాయో ఈ అవేర్నెస్ మీకు కలిగించే ప్రయత్నం ఇప్పుడు చేయబోతున్నాం. ఆలూ చిప్స్ 50 గ్రాముల ప్యాకెట్ తిన్నామంటే 250 నుంచి 280 క్యాలరీల శక్తి లోపలికి అదనంగా వెళ్ళిపోతుంది. మరి ఈరోజు తిన్న ఆలూ చిప్స్ని మనం బరువు పెరగకుండా కంట్రోల్ చేసుకోవాలంటే 40 నిమిషాల సేపు బ్రిస్క్ వాక్ చేయాలి. చేసామా, ఈ ఆలూ చిప్స్ ద్వారా వెళ్ళిన క్యాలరీస్ ఆ రోజుకి పరిష్కారం ఖర్చు రూపంలో మనం చేసినట్లు అవుతుందన్నమాట. ఇక రెండవది డోనట్స్. ఒక పీస్ కనుక తిన్నామంటే అది 250 నుంచి 300 క్యాలరీలు అందిస్తుంది శక్తిని. మరి ఒక డోనట్ పీస్ని మనం ఖర్చు పెట్టాలి అంటే 35 నిమిషాలు జాగింగ్ చేయాలి. ఎందుకంటే 35 మినిట్ జాగింగ్లోనే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి కాబట్టి అది బర్న్ అయిపోతుంది. ఇక మూడవది కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ కంట్రోల్ లేక కొంతమంది వేడిని తట్టుకోవడానికో బాడీ కూలింగ్ కనో త్రాగేస్తూ ఉంటారు. 300 ml కూల్ డ్రింక్ కనుక తాగామంటే 150 నుంచి 200 క్యాలరీలు లోపలికి వెళ్ళిపోతాయి. మరి ఈరోజు వెళ్ళిన కూల్ డ్రింక్ క్యాలరీస్ని మనం బర్న్ చేయాలంటే కనీసం ఈత చేసేవారైతే 20 నిమిషాలన్నా ఈత కొట్టేసేయాలి. అప్పుడు ఆ కూల్ డ్రింక్ ఖర్చు అయిపోతుంది. ఇక నాలుగవది చాక్లెట్ బార్. ఒక మీడియం సైజుది మనం తిన్నాము అంటే 250 నుంచి 300 క్యాలరీల మధ్యలో వెళతాయి. మరి అన్ని క్యాలరీలను ఖర్చు పెట్టాలంటే ఈత చేసేవారు అరగంట కష్టపడితే అప్పుడు 250 నుంచి 300 క్యాలరీలన్నా ఖర్చు అవుతాయి. ఇక ఐదవది గులాబ్ జామున్ 2 పీసులు కనుక స్వీట్ తిన్నాము అంటే 300 నుంచి 350 క్యాలరీల మధ్యలో వెళతాయి. మరి 2 గులాబ్ జాములు మనం తిన్న తర్వాత ఖర్చు పెట్టాలంటే 45 నిమిషాల సేపు జుంబా డ్యాన్స్ చేయాలి. అంటే ఎక్కువ మంది రకరకాలు చేస్తుంటారు కాబట్టి అలాంటి వ్యాయామం 45 నిమిషాలు చేస్తే ఈ డ్యాన్స్ ద్వారా 2 గులాబ్ జాముల ద్వారా వెళ్ళిన శక్తి ఖర్చు అయిపోతుంది. 300 నుంచి 350 క్యాలరీలు కాసేపట్లో 2 పీసుల ద్వారా వెళ్తున్నాయంటే ఎంత లోపలికి క్యాలరీస్ డంప్ చేసినట్టు పడిపోతున్నాయో చూడండి. ఇక ఆరవది ఫ్రెంచ్ ఫ్రైస్. ఒక లార్జ్ పోర్షన్ కనుక తిన్నాము అంటే 400 నుంచి 500 క్యాలరీలు వెళతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ లార్జ్ పోర్షన్ బర్న్ చేసేయాలి ఈరోజే. అలా అనుకుంటే 1.5 సేపు మీరు వాకింగ్ చేయాలి. ఆ రోజులో ఉదయం 1 గంట చేసిన డిన్నర్ తిన్నాక ఒక అరగంట అన్నా కష్టపడితే ఈరోజు తిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ క్యాలరీస్ మొత్తాన్ని మీరు బర్న్ చేసినట్లు అవుతుందన్నమాట. ఇక ఏడవది అందరూ బాగా ఇష్టపడే పిజ్జా. మీడియం స్లైస్ కనుక ఒకటి తీసుకుంటే 250 నుంచి 300 క్యాలరీలు లోపలికి వెళతాయి. మరి దాన్ని ఖర్చు పెట్టాలంటే 45 నిమిషాలన్నా బ్రిస్క్ వాక్ చేయాల్సిందే కంపల్సరీగా. ఎనిమిదవది పానీపూరీలు ఒక 6 తిన్నామంటే 200 నుంచి 250 క్యాలరీల మధ్యలో వెళ్ళిపోతాయి. మరి అన్ని క్యాలరీలు మీరు ఖర్చు పెట్టాలి అంటే దగ్గర మీరు 45 మినిట్స్ యోగా అన్నా చేయాలి. లేదు ఒక 40-50 సూర్య నమస్కారాలన్నా మీరు కంపల్సరీ తీయాలి. అప్పుడు చేస్తే మీరు 200 నుంచి 250 క్యాలరీలు ఖర్చు అయిపోతాయి. తొమ్మిదవది చికెన్ బర్గర్ కానీ వెజ్ బర్గర్ కానీ తీసుకుంటే సుమారుగా 85 నుంచి 150 గ్రాముల మధ్యలో ఉండే బరువు ఉండే వెజ్ బర్గర్ తీసుకుంటే లేకపోతే చికెన్ బర్గర్ కానీ తీసుకుంటే 350 నుంచి 500 క్యాలరీల మధ్యలో లోపలికి వెళ్తాయి. మరి ఇన్ని క్యాలరీలను ఖర్చు పెట్టాలంటే గంట సైకిలింగ్, 1 గంట సైకిల్ తొక్కామంటే మరి సుమారుగా
400 క్యాలరీలు 450 వరకు ఖర్చు అయిపోతాయి. 10వది ఐస్ క్రీమ్ ఒక స్కూప్ కనుక తీసుకుంటే 150 నుంచి 250 క్యాలరీల మధ్యలో వెళతాయి. మరి అలాంటి దానికి 25 నిమిషాల రన్నింగ్ అన్నా చేయాలి. దగ్గర ఒక అరగంట పరిగెత్తారా బర్న్ అయిపోతుంది. ఇక 11వది చాక్లెట్ కేక్ ఒక పీస్ కనుక మనం తిన్నామంటే 350 నుంచి 400 క్యాలరీలు వెళ్తాయి. ఇలాంటి దాన్ని బర్న్ చేయాలంటే 350-450 క్యాలరీల మధ్యలో గంట ఏరోబిక్స్ వ్యాయామం మీరు చేయాల్సి ఉంటుంది. మరి ఇక చివరిగా 12వది ఒక ప్లేట్ మంచూరియన్ తిన్నా, ఒక పెద్ద ప్లేట్ నూడిల్స్ కనుక తిన్నాము అంటే దగ్గర 500 నుంచి 700 కిలో క్యాలరీల శక్తి మన లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి అన్నిటికంటే ఎక్కువ క్యాలరీ కౌంట్ నూడిల్స్ ద్వారా, మంచూరియన్ ద్వారా వెళ్ళిపోతున్నది. అందుకని మరి అంత ఖర్చు పెట్టాలి అంటే ఒక గంటన్నర సేపు పరిగెడితే తప్ప 700 క్యాలరీలు మీకు ఖర్చు కావు. మరి గంటన్నర సేపు పరిగెట్టాలి అంటే మరి అంత ఎనర్జీ వస్తుందా? మరి ఇలాంటి ఫుడ్స్ తింటే అంత ఎనర్జీ ఉంటుందా అంటే ఉండదు. లేదు అంటే మరి ప్రొద్దున ఒక గంట యోగా చేయాలి, సాయంకాలం ఒక గంటన్న వాకింగ్ చేయాలి. 2 గంటలు కష్టపడితే ఒక ప్లేట్ మంచూరియన్ కానీ, ఒక ప్లేట్ నూడిల్స్ తినడానికి పరిష్కారం జరగదన్నమాట. మరి మనం వారానికి 2-3 సార్లు అని ఇట్లా చీట్ చేస్తూ తినేసేసి ఇటు వ్యాయామాలు చేయకుండా తప్పుకున్నాం అనుకోండి, ఇట్లా 1000 క్యాలరీలు అట్లా వారంలో పెరుగుతాయి. ఇట్లా 7700 క్యాలరీలు ఎక్కువైతే 1 కేజీ ఫ్యాట్ మళ్ళీ పెరిగిపోతారు. ఒక నెల 15 రోజుల్లో మీకు ఆటోమేటిక్గా వెయిట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అందుకని ఎంతో కష్టపడి తగ్గుతారు. కంట్రోల్ చేసుకోలేక ఇట్లాంటి ఆహారాలు ఒక పీస్ లాగానే ఒక పూట కానీ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో తినేసేసి ఇట్లా క్యాలరీ కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే, అంటే 2 అడుగులు ముందుకు వేయటం, 1 అడుగు వెనక్కి నడవటం, మళ్ళీ 2 అడుగులు ముందుకు నడవటం, 1 అడుగు వెనక్కి నడవటం, ఇట్లా నడిస్తే నడక ప్రయాణం ఎంత స్లోగా జరుగుతుందో మనం కూడా అంతే. 2 రోజులు వ్యాయామాలు చేసి ఆహారాన్ని కంట్రోల్ చేసుకుంటాం, ఒకరోజు చీట్ చేసేసి వ్యాయామాలు చేయకుండా ఆహారాలు ఎక్కువ తినేస్తాం. ఇట్లా బ్యాలెన్స్ లేక, కంట్రోల్ లేక ఆహార నియమాల్లో, వ్యాయామాల విషయంలో మనం ఉంటే శరీరం ఎప్పటికీ స్లిమ్గా ఐడియల్గా అవ్వదు. కాబట్టి హెల్దీగా అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకుని, స్లిమ్గా అవ్వాలి, ఐడియల్ వెయిట్లో మెయింటైన్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు మీరు కొన్ని నెలల పాటు ఇలాంటి ఆహారాల జోలికి వెళ్ళకూడదని నియమం పెట్టుకోవాలి. కొన్ని నెలల పాటు వ్రతం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. ధనుర్మాసం నెల రోజులు, కార్తీక మాసం నెల రోజులు, అట్లాగే రంజాన్ మాసం ఒక నెల రోజులు, ఇట్లా రకరకాల ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా నెల రోజులు నియమనిష్టలు ఆచరించడానికి. అట్లాగే ఐడియల్ వెయిట్ వచ్చే వరకు 40 రోజుల, 60 రోజుల, 90 రోజులను ఒక టార్గెట్ పెట్టుకొని మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఇలాంటి ఆహారాలు ఎప్పుడన్నా తిన్నారు అంటే వ్యాయామం చేయటం కుదరకపోతే ఆ రోజు ఫాస్టింగ్ అన్న, ఒక పూట తింటే మరొక పూట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి కట్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ మీలో బాగా జరుగుతుందన్నమాట. ఇట్లా శరీరాన్ని హెల్దీగా, స్లిమ్గా, ఐడియల్ వెయిట్తో మెయింటైన్ చేయాలి అంటే మన ఆలోచన సరళి మార్చుకోవాలి. ఆహార నియమాల పట్ల కంట్రోల్ ఉండాలి. వ్యాయామాలు రెగ్యులర్గా తప్పనిసరిగా చేయాలని ఒక నియమం పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.